గణపతి బప్ప మోరియా కావాలయ్య యూరియా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘం ఎదుట మంగళవారం పలువురు మహిళా రైతులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. లారీ లోడ్ యూరియా వచ్చినా రైతులందరికీ బస్తాలు అందడం లేదని, మిగిలిన బస్తాలు నాయకుల ఇళ్లకు తరలిపోతున్నాయని వారు ఆరోపించారు. రైతులు మాట్లాడుతూ లారీ మొత్తానికి సరిపడా టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు బాధ్యులు సరైన పంపిణీ చేయకపోవడంతో రోడ్డుపై కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నినాదాలతో బెజ్జంకి వీధులు మారుమోగాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను నచ్చజెప్పారు. అందరికీ సమానంగా టోకెన్లు అందేలా చర్యలు తీసుకుంటామని బెజ్జంకి ఎస్ఐ బోయిని సౌజన్య హామీ ఇచ్చారు. పోలీసుల భరోసా అనంతరం రైతులు ఆందోళన విరమించారు. ఈ సంఘటన రైతుల యూరియా కష్టాలు ఎంత దుర్భరంగా మారాయో చాటి చెప్పింది. సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నువ్వు రైతులను తీసేసి నువ్వు తాగేసుకునే టైం అయిందని పోతే తెలంగాణ బస్తాలు ఎటుపోతున్నాయి. 700 బస్తాలు ఒక లారీకి 400 టోకన్లు ఇస్తున్నావు. ఏమైనా అధికారి దగ్గర పోయి ప్రైవేట్ దగ్గర పోతే ప్రైవేట్ దగ్గర ఎప్పుడు పోమంటావు నువ్వు? నిన్నే చెప్పాను, ఇతర మీరు ప్రైవేట్ లెక్క నచ్చపోతాయని చెప్పాలి. ఆడిపోతే 300 బత్తకు 600 బస్తా తీసుకోమంటాడు మమ్మల్ని. ఈ రైతుకు పైసలు లేవంటే 300 బస్తాకు 600 బస్తా తీసుకోమంటాడు. ఏమంటావు? 10 రూపాయలు పోయి 10 రూపాయల అమలకు ఆటో 20 రూపాయలు. మేము ఇవన్నీ చాయ్ ఫలారం ఇవన్నీ ఏకైతేమంటారు పైసలు. వాళ్ళనే రైతుల మీద ధర్నా చేసినాక ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు మీరు వచ్చి ఇలా ఉన్నదా లేదని చెప్పాలి. మాకు మీరు వచ్చి ఇప్పుడు మేము ధర్నాకి వచ్చాక మీరు సై లేకుండా ఏమంటారు రాదు అని అంటాడు. ఇస్తేనో ఇలా టోకన్లు వంచ అందరికి ఇలా వంచినాక